తల్లి ముద్దు బిడ్డలకి, సరస్వతి పుత్రులకి, పత్రికా పుత్రులకి అందరికీ నమస్కారం. అందరినీ పుత్రులతో సమానంగా చూశాను, నాకన్నా చిన్న బిడ్డలు అందరూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు రవితేజ గారు ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా మీకోసం సినీ వైట్ల గారి డైరెక్షన్ లో వచ్చినాడు. ఆ సినిమాకి ఆ అబ్బాయి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారి ఫస్ట్ హీరోగా అయిన సినిమాలో నేను కూడా ఉన్నాను, హాస్టల్ వార్డెన్ గా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రవితేజ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమ్మారు ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వారికి నేను నాయనమ్మగా నా అదృష్టం మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి మా నాయుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఏమీ అడ్డు చెప్పకుండా కళామ తల్లికి నన్ను దగ్గర చేసి ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ సూపర్ హిట్ల మధ్య ఈ సినిమా కూడా ఆ భగవంతుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్ కావాలని మనసా వాచ కర్మేనా అనుకుంటున్నాను. భగవంతుడికి తెలుసు ఏది ఏది మంచో ఏది చెడు అని. సంసార పక్షంగా కూర్చొని చూసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో ఇలా మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ కామెడీతో మిక్స్ అయిన సినిమా ఉంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. అసలు నా మనవాడు మామూలుగా కాదు, తిరిగి 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 అసలు మా ఇంట్లో వాళ్ళైతే సుమతి శతకం తప్పితే రీల్ వేరే రాదా, ఇన్స్టాలో రాదా అని అడుగుతున్నారు. ఒరే వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి రా, ఇది నా సినిమా రా అని గొప్పగా చెప్తున్నాను. ఆ గొప్పతనం జనంలో కూడా మంచి పేరు రావాలి. ఎప్పుడు కూడా మంచి ఆదరించే మనుషులు ఉన్నారని నాకు తెలుసు, ఆదరించాలి. జై కళామ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వబోతుందని ఒక్కరికి పేరు పేరున డైరెక్షన్ అయిపోయింది, సెట్టాలు అయిపోయింది, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్, కాస్ట్యూమర్స్ ఎవ్రీవన్ అందరికీ కూడా కళామ తల్లి అన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా శివ సార్ గారు ఉన్నారు, అండ్ రాధా గారు ఉన్నారు, అండ్ శివ గారు ఉన్నారు. అందరితో పాటు అందరికీ ప్రతిదీ నమస్కారం అండి. మా సుమతి శతకం అనే సినిమాకి మీరంతా ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. అసలు చిన్న సినిమా కూడా ఆలోచించకుండా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వారికి. ఇందులో నాకు ఎక్కడైనా పాట రాసే అవకాశం మా డైరెక్టర్ గారు ఒక సిచ్యువేషన్ చెప్పి ప్రొడ్యూసర్ గారి దగ్గర కూర్చోబెట్టి రాపించే పాటని. సో ఒక అమ్మాయిని బిటిక్లాట్ లో జరిగే వచ్చే పాట ఇది. అప్పుడు మనం ఇంటి ముందు ఆ సినిమా గుర్తులేదు, మచ్చ అని ఒక సినిమా ఉంటుంది, లేడీస్ టైలర్, థ్యాంక్ యూ లేడీస్ టైలర్. అది నాకు గుర్తుకొచ్చి దీని కాన్సెప్ట్ దీన్ని ఇప్పుడున్న జనరేషన్ కి అదే కాన్సెప్ట్ గా వచ్చే పాటని ఎలా అందుకున్న తీపితో ఈ పాట జరిగిందండి. ఈ పాటని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాయుడు గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి థియేటర్ గారు అసలు సూపర్ అద్భుతంగా ఇచ్చారండి. అలాగే నాకు ఏదైనా డౌట్ వస్తే మా ప్రదీప్ గారు ఎక్కడో తెలియట్లేదు, ప్రదీప్ గారు అండ్ మా నాయుడు గారిని అడిగారని. మా ప్రదీప్ గారు అయితే దగ్గర కూర్చో ఫస్ట్ పల్లవి అయిపోయింది, అమ్మాయిని ఎలా చెప్పాలనేది. సెకండ్ చరణం అయిపోయింది, ఏ రూపంలో చెప్పాలనేది. సెకండ్ చరణం ఫస్ట్ అయిపోయింది, సెకండ్ చరణం రాసే సమయంలో నాకు కొంచెం డౌట్ ఉంది. అది నాకు మా సాయి సార్ దగ్గర కూర్చోబెట్టి ఇలా అయితే బాగుంటుందో నాకు థాట్ ఇచ్చి నాకు ఆ సెకండ్ చరణం కూడా పరిపూర్ణం చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఇలా వచ్చేది ఆరే ఎక్కడే నేనున్నది ఇక్కడే అనే పాట జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు యాక్టివ్ చాలా బాగా చేశారు సార్. అసలు అంటే నేను పెద్ద చెప్పింది కానీ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా రైతు గారు ఉన్నట్టు మీ ఫోన్ ఉన్నట్టు రైతు గారు సూపర్ యాక్టివ్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను రాసిన పాట ఎక్కడైనా ఎత్తుకట్ల పాట వచ్చిన అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు, అలాగే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఊహించుకున్నది మీరు కదా, అమర్ గారిని అడుగుతారు ఎందుకు? రాశాను, కాకపోతే ఆయన ఎప్పుడు పంపిస్తారు కదా, మీరు రాసిన కదా కరెక్ట్ అంటే లేదని అడగాలి కదా సార్ మేడం. సో అందుకే అడిగాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి.
ఇందులో సుమతి అండ్ అలానే ఇంకో 3 పాటలు రాసే అవకాశం నాకు కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలానే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలానే మా గురుగారు శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ సుమతి కాదండి, అది మా ప్రొడ్యూసర్ గారి వల్ల వచ్చింది ఆ పాట. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ లిరిక్స్ వేరు, నేను ఏదో రాసుకొచ్చి ఇది కాదు, ఇది ఇలా ఉండాలి అని చెప్పి నాకు చిన్న నోట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ నాతో పాటు ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు, విష్ణుప్రసాద్ గారు. నా తోటి కళాకారులకి అందరికీ నా కళాభివందనం. నాకు పెద్దగా మాట్లాడడం కాదు కాదండి, బ్యాక్గ్రౌండ్ నేను వర్క్ చేస్తాను ఆర్డైరెక్ట్గా. ఇది నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఐశ్వర్య గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్ చాలా బాగుంటుందండి, అంతవరకు తెలుసు నాకు. అందరూ ఆదరించి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్దలకు అలాగే మీడియా వారికి నమస్కారం అండి. సినిమా తీయడం పెద్ద టాస్క్ అయితే దాన్ని జనం వరకు మోసుకెళ్లే బాధ్యతని మీడియా వారు ఎప్పటికప్పుడు తీసుకుని ఒక మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి. ముందుగా ప్రొడ్యూసర్ గారు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ చెప్పినట్టు ఆయన ఒప్పుకోవడం, తర్వాత ఒక ఫ్రెష్ టాలెంట్తో వెళ్దాం అని చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా అందరినీ కొంతవరకు అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ కొత్త వాళ్ళని పరిచయం చేసి మా అందరికి కూడా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నట్టుగా ఆయన ఒప్పుకున్నందుకు ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. అలాగే నాయుడు గారికి కూడా ఈ కాన్సెప్ట్ కి ఎవరైతే అంటే క్యారెక్టర్స్ పరంగా సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇమేజ్ ఏంటి అన్ని పక్కన పెట్టి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా కనిపించేలాగా కాస్టింగ్ ఆయన పెట్టుకున్నారు. అలాగే చిన్న నాయుడు గారు కూడా మంచి డైలాగ్ ఇచ్చారండి, ఆయన కూడా మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో ట్రైలర్ అండ్ ట్రైలర్ చాలా ప్రామిస్ గా ఉన్నాయి థియేటర్ కి జనాన్ని రప్పించేలాగా. ఇది ముఖ్యంగా ట్రైలర్ చూసినందరూ కూడా అమర్దీప్ భయ్య యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా ఖచ్చితంగా ఆయనకి చాలా పెద్ద బ్రేక్ ఇస్తుంది. మా అందరికి కూడా ఈ సినిమా వల్ల మంచి ఆఫర్స్ వస్తాయి. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడే ఉన్నారు. మీడియా వారికి, మా గురుగారైన కొమ్మపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక సొంత బ్రదర్ లాగా, సొంత బిడ్డలా చూస్తారు. ఫస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏ పని చేసినా మనకి ఒక పిల్లర్స్ ఉంటారు, మన సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మనం కృతజ్ఞత చెప్పాలి. సో ఆ విషయంలో నాకు మన సాయి గారు, శ్రీధర్ సార్ చాలా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా కృష్ణ గారు, మేము సార్కి నాకు పరిచయం చేసింది నాకు ఇంత జర్నీ సార్తో నాకు ఇచ్చినంత ఆయన ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అలాగే దీని ప్రమోషనల్ టూర్లో ఉన్నప్పుడు ప్రదీప్ గారు, చిన్నారెడ్డి గారు మేము రీరికార్డింగ్లో ఉన్నప్పుడు చాలా 1-2 సార్లు చూసుకుంటూ, ఎందుకంటే టైం దగ్గర రీరికార్డింగ్ ఫినిష్ చేయగలమా లేదా టెన్షన్. సాయి గారు ఇప్పుడు ఎప్పటికీ అప్డేట్ అడుగుతూ ఉంటారు. కానీ లాస్ట్లో ఒక్కసారి బాగా ఇదైతే అందించగలవా లేదనేది సాయి గారు ఒకరోజు కూర్చొని లేదు నేను ఫుల్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి వర్క్ స్పీడ్ అయింది. ఫస్ట్ థ్యాంక్స్ సార్. అలాగే నా టీం సార్, ఈ మ్యూజిక్ లో నాకు వర్క్ చేసిన మా కీబోర్డ్ ప్లేయర్స్, మా లిరిసిస్టు తిరుపతి గారు, అలాగే మా చెన్నై సింగర్ గోల్డ్ దేవరాజ్ గారికి, అలాగే ధనంజయ్ గారికి, తర్వాత సమీర భరద్వాజ్ గారికి, సాయికి, హరికి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చక్కటి గాత్రాన్ని ఈ సినిమాకి అందించారు. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను సాంగ్స్ బయటకు వచ్చినాయి, డెఫినెట్ గా మీకు నచ్చుతుందని, రీరికార్డ్ కూడా మీకు నచ్చుతుందని అనిపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ గారు ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు 1-2 సార్లు ఇలా కాదు సార్, ఇలా అయితే బాగుంటుంది, ఇలా బాగుంటుందని డిస్కస్ చేసుకుని చేసాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం బేసికల్లీ వెంకటేష్ గారు ఫ్యాన్ సార్. మీ సినిమా నుంచి అవర్ గారు ఫ్యాన్ అయ్యాను, ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మేడం అయితే హీరోయిన్ అయితే అసలు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, డెఫినెట్గా గూస్ బంప్స్ వస్తాయి. అది మిమ్మల్ని అందరూ ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను.
థ్యాంక్స్ అండి అందరికీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ హీరో గారు వచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారి ఫ్యాన్ అని అర్థం అవుతుంది నాకు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాయడాల గురించి చెప్పాలి, ఎందుకంటే ఇద్దరిది ఆల్మోస్ట్ ఒక 10 years జర్నీ ఉంది. ఎందుకంటే మరి నర్సీపట్నం దగ్గర ఇద్దరిది పక్క ఊర్లే. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎగ్జైట్ అయ్యాను. తర్వాత ఈ కథతో అన్నతో పాటు ట్రావెల్ అయ్యాను. ఒక స్టేజ్ లో డైలాగ్స్ కామన్ వస్తున్నప్పుడు నువ్వే డైలాగ్స్ రాయి అని చెప్పి ఒక మాట అన్నారు. సో అప్పటి నుంచి ఈ సినిమాకి త్రో డైలాగ్స్ రాశాను. తర్వాత అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ సాయి సార్ దగ్గర తీసుకెళ్ళి తనకి ఒక చెప్పించారు. సాయి గారు బాగా నచ్చింది. సో ఆ సాయి సార్ అప్పటి నుంచి సపోర్ట్ చేయడం బాగా సపోర్ట్ చేశారు. సో త్రూఅవుట్ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం చాలా ఆనందండి. కామెడీ డైలాగ్స్ కాదు, టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ వచ్చిన కామెడీ డైలాగ్స్ కాదు, ఫ్యామిలీ బాగా నచ్చే బాగా అంటే వాళ్ళు బాగా హ్యాపీగా కానీ తన కనెక్ట్ అయ్యే డైలాగ్స్ చాలా ఉన్నాయి. సో అదంతా రేపు థియేటర్ లో చూసి ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా కోరేటర్ ప్రదీప్ అన్న, సో ఆయన సపోర్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది ఈ సినిమాకి. ప్రదీప్ గారు ఒకసారి మీరు కూడా ఉంటే సో అందరూ ఫ్యామిలీస్ యూత్ అందరూ ఒక రేపు థియేటర్కి వచ్చి అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని హ్యాపీ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు కూడా ఒక 2 మాటలు. ఇది ఫస్ట్ మూవీ అండి యాజ్ ఎడిటర్ గా. ఫస్ట్ మూవీ యాజ్ ఎడిటర్ గా నాకు ఇది. ముందుగా మీ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాయుడు గారికి అండ్ ప్రొడ్యూసర్ సాయి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది అది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అండ్ ఇట్స్ ఎమోషనల్ జర్నీ. మూవీ చాలా బాగా వచ్చింది. అమర్ భయ్య చాలా పెద్ద కమర్షియల్ హీరో వస్తుంది డెఫినెట్ గా. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నౌ ఇట్స్ టైం. అలా ఏం కుదరదు. అందరికీ నమస్కారం అండి. అందరికీ చాలా చాలా థ్యాంక్ అండి. మా సినిమాని చాలా చాలా ప్రమోషన్ చేశారు. ఇందులో అంటే మా ప్రొడ్యూసర్ కొమ్మలపాటి శ్రీరాజ్ గారు ఆయన నాకు బాగా సమానం అండి. నేను అంటే కథలు వెళ్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళారండి. ఆయన వెళ్ళి నేను కథ చెప్పాను చెప్తే ఆ రోజు బాగుందన్నా చేద్దాము ఒకసారి సాయి గారికి చెప్పారంటే సాయి సార్కి ఒక 2 years తర్వాత కలిసింది. ఆ సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమైనా ఖర్చు చేసేదంటే అడిగితే చెప్పాను వాళ్ళకి. సాయి సార్ చెప్పాను, అది నాకు నచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక మెంటల్ జర్నీలో చెప్పాల్సింది నాతో పాటు మా తమ్ముడు నాన్నగారు కొంచెం అడ్డుపట్టి చెప్పిన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు తను. ఆయన కంటే ముందు మా ప్రదీప్ గారు ఒకసారి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జర్నీలో అక్కడ కూరేరు కాదండి, ఆయన కూరేరు అందరికంటే ఆయన మనుషులు యొక్క గురించి చూస్తుంటాను. ఆయన నాకు ఎంత సాయం చేశారంటే కొన్నిసార్లు మనుషులు ఉన్నప్పుడు ఆయన నాకు టెన్షన్ వరకు ప్రతిదీ అన్ని దాని జరుగుతాయి ఏం కాదు అని నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇది సార్ అసలు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగానే ఒక గురిలాగా క్లియర్ చేశారు. ప్రతిరోజు నేను మెయిన్ టైంలో కూడా ఆయన పిల్లలు మొత్తం నిజంగా వేసుకుని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు నాకు ఎప్పుడు మామూలు రోజు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంటారండి, కానీ కృష్ణ గారు ఏ రోజు కూడా ఆ సరిగా మా నాయన ఇంటిలో అంటూ ఉంటారులే అని సరదాగా తీసుకొని ఆ సీరియస్ విషయాన్ని కూడా తను సరే పక్కెళ్ళి అతను ఫీల్ అయ్యడం కానీ ఆ ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సినిమాకి డైలాగ్ చాలా బాగా రాశాడు. ఇది నిజంగా అంటే డైరెక్షన్ చేసి కూడా వేరే ట్రై అంటే
ఆ ప్రైజ్ కూడా తమ్ముడు నా కోసం 1 year నా కోసం కేటాయించి అని చెప్పి నేను వాళ్ళని అడిగాను. వాడి సినిమా చాలా బాగా రిలీజ్ చేశానండి. థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారు చెప్పకూడదు సార్, ఈ సినిమా మీకు వచ్చింది కాబట్టి ఉన్నాను సార్. నేను నిజంగా ఉంటానని చెప్పడం సార్ చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే చాలా మంది కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో రావాలి సార్. నేను చెప్పిన ప్రతి మీకు నచ్చింది. కథలో ప్రతి సీన్ చెప్పిన ప్రతిసారి మీరు డెవలప్ చేసి చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది మీరు చాలా సమాచారు సార్. ఈ సమాజంలో పాటించాము. రోజు నేను అందరి గురించి తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక ఇంత గురించి సెర్చ్ వచ్చినప్పుడు బేసికల్ గా నేను బిగ్ బాస్ లో తీసినప్పటి నుంచి అమర్దీప్ గారికి వివరణ. సో ఆయనకి ఖచ్చితంగా జరిగిన తర్వాత ఆయన తను చేస్తానని ఆయన అన్ని తర్వాత ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక ఫైట్ సీన్ లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ నేను ఒకసారి కొంచెం రెస్ట్ తీసుకొని నేను సిద్ధంగా చేద్దాం అంటే నేను వేసుకుని సిద్ధాలు మీ పార్టీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చూపించే ఆ డెలిగేషన్ ఏమవుతుందో చాలా చాలా థ్యాంక్. ఇక బయటికి మా శైలి గురించి చెప్పాలంటే పాపం తను ముంబైలో ఎక్కడో అది ఎలా ఉంటుందో తెలియదు. ముంబైలో ఫీలింగ్ చేసేటప్పుడు చాలా బాగున్నారు. మన అందరూ పట్టుకునేది కాదు. ఆయనకే వచ్చి పర్వాలేదు సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు నాకు అదే ఏం వచ్చానండి. సో తను ఏం చెప్పి తెలియదు. సో అలా తను ఆ ఎందులో ఇబ్బంది పడుతుంది చేసిందండి. మా వదిలి ఫేవరెట్ కానీ షూటింగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి ఒక్కరండి మా సినిమాలు పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ అందరూ రవీంద్ర గారు సార్ థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఎడిట్ ఇచ్చారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా కెమెరామెన్ గారు కమేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు స్టేజ్ పైన ఉన్నారు కానీ మీ వర్క్ అయితే మాత్రం డెఫినెట్ గా చాలా చాలా హోంవర్క్ చేశారు సార్. మీరు అంతకంటే ఎక్కువ ఇచ్చారు సార్. నిజంగా మీరు పెద్ద సార్. తప్పకుండా మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన మళ్ళీ నాకు ముందు పరిచయం ఉంది, ఆయన ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలా చెప్పి చాలా కష్టపడి ఈ సాంగ్ గురించి మేము 1-2 సార్లు కూర్చొని ఆలోచించి తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే సంగీతమ్మ థ్యాంక్ యూ. అలాగే మా తిరుపతి గారు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఆయనతో యాక్చువల్లీ ఇప్పుడు కదండి ఎప్పుడు అనుకున్నప్పుడు సార్ సార్ మాకు సాంగ్స్ రావాలని చెప్తే అప్పుడు ఒక సాంగ్ ఇచ్చారని పెట్టుకున్నాను సార్. బట్ ఈ మంచి సాంగ్ ఇచ్చారు సినిమాలో వస్తాను. అలాగే సారీ సార్, అదే ప్రసాద్ ఎక్కువైపోవడం వల్ల ప్రసాద్ గారు సార్. థ్యాంక్ యూ సార్. అవర్ గారు అలాగే మా కృష్ణ సార్ మీరు థ్యాంక్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మా ఛానల్కి చాలా థ్యాంక్స్ ఇచ్చారు. అలాగే మా సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి, అలాగే మా టీం అండి భరత్ కానీ కానీ శివగారి కానీ శివగారి పిల్లలు అందరూ బాగా పరిగెట్టారు. అలాగే దుర్గాప్రసాద్ కానీ ఎదురు ప్రతి ఒక్కరు, అలాగే కేసీ ఎక్కడ లేదండి వస్తారు పాపం వాడు కూడా. సో తను కూడా ఈ సినిమాకి చాలా చాలా ప్రోత్సాహించింది. అలాగే కాశీ నాగరాజు గారు ఆయన లేదు ఇక్కడ, బట్ ఆయన కూడా ఆయన ఇంటి అంతగా అంతా నాకు. అలాగే అలాగే కరణ్, ఇలా చాలా మంది ప్రతి ఒక్కరూ మా సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేశారండి. వచ్చిన మీడియా పెద్దలకి మా సినిమాకి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ అంచనాలకు అయితే మేము మాత్రం తగ్గకుండా మేము చేశాము. థ్యాంక్ యూ అండి. మీరు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. ఎందుకంటే మీరంతా నాకు చాలా మంది అందరూ తెలిసినారు. అందరూ నాతో చాలా రోజులు ట్రావెల్ అయింది. అంతా నాకు తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మేడం గారు థ్యాంక్ యూ మేడం. నేను ప్రోగ్రామ్ మేడం. సో మేడం ఇప్పుడు యాక్చువల్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మేము టీవీలో చూసాను మేడం. సార్ అప్పుడు నేను కూడా 10th క్లాస్ చదువుతున్నాను సార్. అవును మేడం. అయితే అప్పుడు నేను టీవీలో చూసాను. ఓకే. అప్పుడు కూడా ఏ రోజుకైనా మంచి గారు కలవాలని. ఈ రోజు మీ యాంకరింగ్ లో నేను చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.
ముందుకు రాబోతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అయిపోయింది, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ పడాల్సిన టైం అంతా పడిపోయాం. సో సినిమా ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, నిన్న సెన్సార్ 2 days బ్యాక్ అయింది, 0 cuts క్లియర్ సెన్సార్ అయింది. సో వారి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈవెన్ నిన్న కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, సో ఏదన్నా కూడా ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ మెయిన్ గా పబ్లిక్ కి దగ్గరికి చేరాలనే దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. దానికి మేము మా సైడ్ పెట్టాం. ఇప్పుడు మీడియా వంతు, మీడియా కూడా డెఫినెట్ గా మీకు సినిమా నచ్చితే 100% మీ వాయిస్ తో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మా టీం కోరిక. సో బికాస్ రేపు ఈ February 6th నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. వారందరికీ కూడా విష్ దెమ్ వెరీ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీతో లింక్ అయ్యి నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా మరిన్ని అవకాశాలు రావాలి, ఎక్కువ సినిమాలు తీయాలి. సో అందరికీ కూడా విష్ దెమ్ వెరీ వెరీ గుడ్ లక్. ద సేమ్ వే ఈ మా సుమతి శతకం కూడా ముందుగా ఈ మంచి ఆడియన్స్ ని, మంచి కంటెంట్ ని మంచి ఆడియన్స్ దాకా రీచ్ కావాలంటే మంచి ప్లాట్ఫామ్ కావాలి. దానికి సపోర్ట్ చేస్తున్న ఏపీ అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కి, అదేవిధంగా తమిళనాడు జీకే సినిమాస్ కి, కర్ణాటక కేవీఎన్ త్రూ కేవీఎన్ ప్రొడక్షన్స్, అదేవిధంగా యుఎస్ వైబ్రెంట్ మీడియా, వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో అందరూ కూడా సుమతి శతకం February 6 రేపు చూడండి. చూసి మీ బ్లెస్సింగ్స్ మా టీం మీద ఉండాలి. మంచి వర్డ్ ఆఫ్ మౌత్ డెఫినెట్ గా హెల్ప్ అవుద్ది మూవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. టుడే the day has already, today is the day and we have been waiting for it. We all have put a lot of hard work and sleepless nights to this movie. So being an actor has not always been easy for me. You know, it takes a lot of waiting, patience and prayers for the right opportunities. That's when the Sumati Satakam happened to me. And I am very grateful for this movie because I got to learn so much as an actor, as a person, Sumati character. Also, I really want to thank Sai sir, my producer, for choosing me. The way you choose me is really, today also I feel like a divine connection. Thank you so much. And thank you for believing I'm God's child. The way he approached me is so special and will always be in my heart for the lifetime. Thank you for giving me this experience and this opportunity. Also, I would like to thank my director, Naidu sir, my co-director, Pradeep sir. He's again there he is, the writer, Chinna Naidu we call him. These guys are actually the pillar of Sumati Satakam. You know, we all act in front of the camera, but the actual work which is done is back of the camera. The editing, while shooting, guiding you well. The Sumati character yet is not being revealed much, but when you will watch the movie, you all, I promise you one thing, you all will love Sumati so much because Sumati is very simple girl and also a strong at the same time. I cannot yet talk much about it, but when you will watch it, you will know it. So again, thank you so much, the whole media team, also the Telangana and Andhra people. We were on the tour and people showered us with so much of love and blessings. Now we have done our work. All we need is your support and your blessings. Thank you once again. Thank you so much. Relax. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ సారీ అండి, వేరే షూట్ దగ్గర వచ్చేప్పటికి లేట్ అయింది. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
మా యొక్క సుమతి శతకాన్ని మేము ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. బేసిక్ గా స్క్రీన్ మీద చూస్తానికి అమర్గాడు ఒకటే హీరో. ఇప్పుడే వచ్చాను కొంచెం ఇది పరిస్థితి వచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో, కాకపోతే మీరు కూడా హీరో. స్క్రీన్ మీద అమరే హీరో అండి. ఈ తెలియకుండా మా సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మల్టీ స్టార్ ఇది. ఫస్ట్ హీరో వచ్చి స్టోరీ ఓకే మా ప్రొడ్యూసర్ గారు. మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ చేసి రేపు రిలీజ్ కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో. ఒకసారి మా ప్రొడ్యూసర్ గారికి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్ తో కూడా ప్రొడ్యూసర్ గారు ఒప్పించి సినిమా టేక్ ఆఫ్ చేసి కంప్లీట్ చేయడం నిరూపించిన మా డైరెక్టర్ గారు ఒకసారి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక 2 పిల్లర్స్ నిలబడ్డారండి. ఒక ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న. ఎప్పుడు వెనకే ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. ఈ రోజు స్టేజ్ మీదకి 2 వచ్చారు. బేసిక్ గా మా షూటింగ్ మేము నవంబర్ లో ఎప్పుడో కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం. కానీ ఈ 2 నెలల పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత పిల్లలు పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈ రోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు గట్టిగా క్లాస్ కొట్టాలండి సీరియస్లీ. ఎందుకంటే అది నేను వాళ్ళకి మా స్టోరీ మా సినిమా మేమే చేస్తున్నాం, మేమే డైరెక్టర్ మేమే ప్రొడ్యూసర్ అంతా ఓన్ చేసుకున్నారు. నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు, డైరెక్టర్ గా చేశారు. డైరెక్టర్ గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్ గా పార్టిసిపేట్ చేస్తూ, రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాయుడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ 4 హీరో అయితే మా 5వ హీరో మా కనబడిన హీరో ఎప్పుడు కెమెరా వెనకే ఉంది హలేషా గారు. ఒకసారి మీ స్క్రీన్ కనుక చూస్తే అట్టట్టుండే నన్ను కూడా అందంగా చూపించాడు ఆయన. అందుకని హలేషా గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా. అన్న హలేషా గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను కదా. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్ నెక్స్ట్ సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు సార్, క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ బేసిక్ గా డాన్సర్ నాతోనే ఇందులో 2 పాటలు స్టెప్పులు వేయించాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సింగిల్ కార్డ్ మన గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డ్ అండి. స్టెప్స్ అన్ని కొరియోగ్రఫీ చేసి అమర్ గారికి బాగా అలవాటైన కొరియోగ్రఫీతో ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడను, అందరి గురించి మాట్లాడేశాను. నెక్స్ట్ మాట్లాడాల్సింది మా హీరోయిన్ శైలి చౌదరి గారు. బేసిక్ గా సరే అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకొని కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనేది చేసింది. నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉందండి, ఇది గ్యారంటీగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ మీట్ లో ఇంతకన్నా మంచిగా చాలా బాగా మాట్లాడతానని చెప్పి కోరుకుంటున్నా. అండ్ క్లోజ్ చేసే ముందు మా అమర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బేసిక్ ఎప్పుడైనా గాడు వచ్చేసి హీరో అయిపోయాడు మా వాడు, కాబట్టి మర్యాద ఇస్తున్నాను. అమర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. నేను వాడు ఎదుగుతున్నప్పటి నుంచి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అమరో మీకు మంచి హిట్ అవ్వాలి, దీని తర్వాత ఆగకుండా మంచి మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ చివరి ఒక మాట, నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారే. అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నంజలి గారు థ్యాంక్ యూ, రాగానే పైకి నుంచి నాకు అవకాశం ఇచ్చారు. మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి, లవ్ యూ అండి, థ్యాంక్ యూ. బాబు గంటలు లాగించేశారు. అదే సుమతి శతకం అప్పుచ్చివాడు వైద్యుడు. అది కాదు శతకం మొత్తం పద్యం. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మా ఇంట్లో అబ్బాయి, ఆల్రెడీ నేను ఏం మాట్లాడినా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు జనుల పుత్రుని కనుగొని అని అనుకుంటారు. ఇప్పుడు అలాగా మీకు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే. సుమతి శతకం నేను చెప్తారా? చెప్పండి. వినదగురు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వేగపడక వివరింపదగు కనికల్లా నిజము తెలిసిన మనుజుడుపు నీతిపరుడు మధులో సుమతి. నా సుమతి శతకం ఏందిరా అన్నం పెడతా వద్దురా ఆఫరా అన్న. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నమస్కారం, వచ్చిన వాళ్ళందరికి. అన్న బేసిక్ గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్ గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్ కి వెళ్తూ చీ కొట్టించుకోవడం అవన్నీ కామన్, ఇవన్నీ జరిగేటివే. ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఎరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకు వద్దు. సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ గ్రౌండ్ లేదు, ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది. నా కష్టం, నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడ
నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో, ఉన్న ప్రతి ఒక్క చోటని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతి శతకం. నాకు మాత్రం అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, అష్టాచమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ, సో వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనడానికి, ఓకే వీడిది చేయగలడు, వీడి చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి. సో నేను ఆ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తిరుపతిలో జనాల్ని, పబ్లిక్ ని, స్టూడెంట్స్ ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈ రోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒక్కసారి అడుగుతున్నాను, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ అయ్యా. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమా కూడా నేను బయటికి రావాలి. నేను ఏదో రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను, అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను ఈ సినిమాతో. ఓకే, ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్ నించున్నాడని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు, వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే, అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు, మార్కెట్ ఉండే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆల్రెడీ మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు, హీరోలు కూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు, ఓన్ చేసుకుంటే బాగా చేయగలడు అన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, అన్న మీరు నన్ను ఎప్పుడు అనుకున్నారు అన్న, కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు. నన్నే అనుకొని నన్నే పిలిచారు, దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 pillars టు దిస్ మూవీ, చిన్ననాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులు అయినా సరే, స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డిఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు, నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే, మీరు సుమతి శతకం మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైతే అంటే పాటకి సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప పాటకి సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. చేతిలో గీత అనే ఒక లిరిక్ ఉంటది, దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో దాన్ని ఉద్దేశించి సాంగ్ లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా కానీ, షూటింగ్ లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలా మంది ఆయనకి పెద్ద ఫ్యాన్ అన్నా, నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడు ఆ పేరుని వాడుకోలేదన్నా. ఆయన అంటే నిజంగానే ప్రాణం పిచ్చి. ఆయన మీద ఇస్తారు కదా చాలా మంది క్వశ్చన్స్, ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే, నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే, ఎందుకంటే ఆయన నా గురువు. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి, ఇది నెరవేర్చు ఎప్పటికైనా అడుగుతాను కానీ, స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవరు అడగం. నాకు అటువంటి ఆయన నా ఇన్స్పిరేషన్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగింది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్ గా నేను తీసుకొని నా గురువుగా భావించి
ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు వచ్చాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సుమతి శతకం ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రా ల్యాగ్, ఇంట్రా బోర్ అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్టైనింగ్ గా కట్ చేశారు నిజంగా. అంటే సినిమా నేను కూడా చూడలేదు, ఇంకా ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు, నేను అసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరిని అడుగుతున్నా, నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న. నాకున్న సపోర్ట్ అల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నిల్చొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ అ లాట్. నా బ్యాక్గ్రౌండ్ లో నాకు బ్యాక్ బోన్ గా నిల్చొని స్టార్మాలో మా రఘు గారు కానీ, మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీకన్న, ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అన్న, మా గురువు గారు అడగగానే ట్రైలర్ కి ఒక వీడియో బయట చెప్పలేదన్న. అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న, నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత 15 days to 10 days గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది. ఏదైనా చూసిన తర్వాతే చేశారు. అంటే రేపు పొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా? మా గురువు గారికే కదా. ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న. నేను మంచి సినిమా చేశానన్న, అది మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా మంచి సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది. దేవుడి కళ, దేవుడు రాక నాదంతే. అండ్ ఇంకొక టికెట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మా ప్రొడ్యూసర్ గారు చెప్పదలుచుకున్నారు. ఒక్కసారి టికెట్స్ కూడా ఈ అఫోర్డబుల్ ప్లానింగ్ లోనే ప్లాన్ చేస్తామండి. ఆల్ మల్టీప్లెక్సెస్ 150. ఆల్ మల్టీప్లెక్సెస్ అన్ని కూడా 150 టికెట్ ప్రైస్. సింగిల్ థియేటర్స్ అన్ని కూడా 100 రూపీస్. సో ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మంచిగా అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్ గా ఎడిటింగ్ గురించి నేను మాట్లాడాలి. నేను ఎడిటింగ్ గురించి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ చూపించడం నేను తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే అన్నారు, అన్న చాలా బాగా చేశారు, చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని. మీరు చేసిన కట్ చూసిన తర్వాత నిజంగా ఒక పెద్ద సినిమా చేసిన రేంజ్ లో ఫీల్ లోనే ఉంది సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవ్వరికి ఏదో నార్మల్ బడ్జెట్ సినిమా చూసామే అనే ఫీల్ ఎవ్వరికి రాదండి. నిజంగా అంత లావిష్ గా చేశారు. అండ్ నేను చెప్పాలనిపించట్లేదు, నేను చెప్పక తప్పట్లేదు. ఒక చెవులో వచ్చి చెప్పారు కాబట్టి. టేస్టీ తేజ లేదు రారా లేదండి. నాకు తేజ బిగ్ బాస్ నుంచి ఇంకా బాగా క్లోజ్. సో బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య 1-on-1 సెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. 1-on-1 సెషన్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. మీ ఇద్దరు సరదాగా ఉంటాం. శోభ మా మధ్యలో ఇంకొకటి. సో అంటే ఏ పని చేసినా తీసుకోగలగాలండి. అంటే వాడు ఏం చెప్పినా నేను తీసుకోవాలి, నేను ఏం చేసినా వాడు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ అలాంటి ఈగోలు ఏం లేవు. అరే ఏం పడినా ఎలా మాట్లాడుతున్నాను బయట బాగోదు నువ్వు మాట్లాడేదాన్ని నేను ఎంజాయ్ చేస్తా, దానికి తిరిగి నేను ఒక మంచి కౌంటర్ వేస్తా. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము. పాపం మా ఇద్దరి మధ్య బాగా సఫర్ అయ్యింది మా శైలి, మా హీరోయిన్ అండి. సో షీఈస్ వెరీ టాలెంటెడ్. తనకి తెలుగు రాదు. ఇంగ్లీష్ లో ఉన్న పేపర్ ని మీరు ఇంగ్లీష్ ఉన్న పేపర్ ని నేను షార్ట్ చేసేటప్పుడు తన నాకు చేరేసుకొని కూర్చొని తను చదువుకుంటా ఉంది. మీరు లిప్ చూస్తే తెలుగులోనే లిప్ ఇచ్చింది. తను డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ తను నేర్చుకుంది, ప్రతిదీ నేర్చుకుంది. సాంగ్ లిప్ నేర్చుకుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఒకటి ఉంటుంది, రొమాంటిక్ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి సమీరా గారు పాడారు. చాలా బాగా చేసింది. అండ్ క్లైమాక్స్ లో అసలు తన విశ్వరూపం మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని. అండ్ వండర్ఫుల్ కోస్టార్. నిజంగా నేను త్వరలోనే ఇంకా తెలుగు నేర్చుకొని ఎన్నో తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ మహేష్ ఇప్ప గాని, జయదేవి గారు కానీ, మిర్చి కిరణ్ గారు కానీ, ఆకెళ్ళ గారు కానీ, మేమందరం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ప్రతి ఒక్కటి. సో అంటే నాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి. అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కరిని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి. అది మీరు సినిమా చూశాక మీరే చెప్తారు. ఒక పాత్ర నడిచే సినిమా కాదు ఇది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది, నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కి నిజంగా అది ఎంత గొప్ప ఉంది. నాకు నిజంగా నేను ఎక్కడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ పోస్టర్ అన్ని చూసుకుంటా అంటే ఎప్పటికైనా ఎదగాలి కదా అనే ప్రతి ఒక్కరికి ఉంటది. నిజంగా నాకు ఇది చూస్తుంటేనే ఇది కదా నేను కోరుకోండి 2 సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం బాధ లేదు. ఓన్లీ ఐ హ్యావ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం. మైత్రి మూవీస్ గా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఐ హావ్ బిగ్ లేబుల్. అండ్ కన్నడలో కూడా కేవిఎన్ గానీ, తమిళ్లో జీకే. సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా అప్కమింగ్ హీరోకి, ఒక కొత్త వాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్. థ్యాంక్ యూ అండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much, Amar garu. చాలా బాగా చేశారు. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే ఎలా చేస్తున్నారు వాళ్ళంతా ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారంటే టీం అందరూ కూడా కష్టపడాలి. లైక్ నాని గారు, విశ్వక్సేన్ గారు, చాలా మంది హీరోలు, నందు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటేనే ప్రజల్లోకి సినిమా అవుతుంది. ఆల్రెడీ మీ సినిమా సుమతి శతకం వెళ్ళింది. మీకున్న టీవీ పేరు ఉండొచ్చు, మీడియాతో మీకున్న ఇంటరాక్షన్ ఉండొచ్చు. కానీ దీనంతా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కదా, దానికి ఎంతవరకు రీచ్ అవ్వగలని అనుకుంటున్నారు సార్ మీరు? సార్ 100% రీచ్ అవుతుంది సార్. ఒకటి, మనం ఒక సినిమాని ఇంత గట్టిగా ప్రమోట్ చేసి చెప్తున్నాము అంటే అందులో కంపల్సరీగా ఒక పాయింట్ స్ట్రాంగ్ ఉండి సినిమా అద్భుతంగా వచ్చిన తర్వాతే మనం చెప్తాం. లేదు అనుకోండి, అలా చెప్పి మనం పిలిపించిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి మనం మాట్లాడలేము. అంటే నెక్స్ట్ సినిమా చేసి అద్భుతంగా ఉందంటే ఎవరో చూడదు. బాగా వచ్చిన సినిమాని నిజంగా ప్రమోట్ చేసుకుంటే రేపు ఇంకా చేయబోయే సినిమాకి ఆదరణ దొరుకుతుంది. ఈ సినిమా నేను చెప్తాను చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. లేడీస్ అందరికీ చాలా చాలా ఎక్కే ఒక గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు చూస్తున్నంత సేపు ఏంట్రా బిల్డప్, ఇదేంట్రా అని ఉండదు. ఒక కథ మీకు చెప్తూ ఉంటాము. మీకు ఆ కథలో నీటికి అన్ని పాత్రలు మీకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి మంచి కథ అండి. ఇది గతంలో చూసుకుంటే కనుక ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో అలానే వచ్చింది అది కూడా. రైట్. అయితే మీరు సినిమా హీరోకి రెమ్యునరేషన్ కానీ ఆయన చేసిన పబ్లిసిటీకి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. నేనైతే అది చాలా 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 మంది ఆర్టిస్టులకు అవసరం. నేను ఇది నవ్వుతో చెప్తున్నట్టు కాదు. చాలా మంది చాలా సినిమా వరకు బాగా చేస్తే అదే సినిమా అనుకుంటున్నారు. రిలీజ్ దాకా ఇలా వస్తేనే సినిమా అవుతుంది అనే పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. అమర్దీప్ గారు కంగ్రాచులేషన్స్. మీ టీం అందరూ కూడా మీకు సపోర్ట్ చేసిన తేజ ఉండొచ్చు, హీరోయిన్ గారు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టం. ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక హీరోను లేకపోతే ఒక ఎవరి రోల్స్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికి. బట్ సినిమా ఎండ్, స్టార్ట్ టు ఎండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరూ ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకొని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసింది. షోల్డర్ టు షోల్డర్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు, రవితేజ గారు ఒకసారి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చామంటే వచ్చేస్తాను కూడా రెడీ అయిపోయారు. ఏంటి అంత పిచ్ ఏంటి రవితేజ గారు అంటే? ప్లస్ మీకు డాన్స్ కి ఎవరు ఇన్స్పిరేషన్? డాన్స్ లో నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు. నేను అప్పట్లో మేమున్నప్పుడు ఆయన చూసి నేర్చుకునేవాడిని. ఇన్స్పిరేషన్ డాన్స్ లో రవితేజ గారు అంటే ఎందుకు పిచ్ అంటే అది పిచ్ అని కూడా చెప్పిన ఒక పైత్యం అండి. అంతే ఆయన అంటే ఊళ్ళంతా నిండిపోయాడు. సింధూరం సినిమా నేను ఎప్పుడైతే చూశానో థియేటర్ లో చూశానండి. ఎక్కడన్నా మాత్రం అడగండి, థియేటర్ లో చూశాను మా ఊర్లో.
బస్సులో వెళ్ళి వద్దమ్మా సైకిల్ లో వెళ్ళి చూసాను, నేను ఎక్కడే ఎక్కలేదు. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనకి ఇప్పుడు ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్. సో ఒక యాక్టర్ కి ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటది. సో నాకు ఆయన అంటే ఇన్స్పిరేషన్, మనం గురువు దగ్గర చూసి నేర్చుకుంటాం కాబట్టి ఆయన సినిమాలు చూస్తూ నేను ఐ జస్ట్ మోటివేటెడ్ మై సెల్ఫ్. రేపు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, చూసే ఆడియన్స్ కి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్సైట్ చేస్తారు? మీకు ఇందులో ఫస్ట్ ఫన్ ఉంటది, హ్యాపీగా కుటుంబంతో కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు. అంటే మీకు జనవరిలో నవ్వులు అయిపోయాయి. సో ఆ నవ్వుల్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా సినిమా నుంచి. మంచి థ్రిల్లర్ ఉంటది, ఒక తింగరోడు చేసే తింగర పనులన్నీ ఉంటాయి. మీ గురించి చెప్తున్నాను. సో మా వారి మంచి కాంబో ఉంటది, మహేష్ ఉట్టా గాని, సో జేడీవి గారు గాని, సో మా అందరిది ఒక మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక మంచి డివైన్ కాన్సెప్ట్ ఉంటుంది. అసలు ఎందుకు ఏంటి ఎలా అదేదో ఉంది సార్, మోహన్ బాబు గారు అంటారా, బాబు మోహన్ గారు అంటారు. అరే ఆ డైలాగ్ గుర్తొచ్చి అడుగుతున్నాను రా, ఎందుకు ఏమిటి అలా అలా ఒక మంచి ఒక క్వశ్చన్ మార్క్ అయితే దీంట్లో ఉంటుందండి. ఇంటర్వ్యూల్ అయితే మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. దట్స్ అ వెరీ థ్రిల్లింగ్ పాయింట్. అది అందరినీ ఇలా కూర్చోబెట్టు సార్. అంటే మన తిరుపతి ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ చాలా నిర్మోహమాటంగా అడుగుతున్నారు ఒక ఛాన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు దాకా చేసిన రిక్వెస్ట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే బుకింగ్స్ మీద కానీ లేదంటే రేపు థియేటర్ టికెట్స్ మీద కానీ ఎంతవరకు ప్రభావం చూస్తుంది అనుకుంటున్నారు సార్? నేను ఒక మంచి సినిమా చేసుకున్నాను, దాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. అది చెప్పడం నా బాధ్యత. ఇది బాగుంది, నిజంగా బాగుంది అని బల్ల గుద్ది నమ్మకంతో చెప్పడం నా బాధ్యత సార్. నేను ఇప్పుడు అడగండి అమ్మాయినా పెట్టదంటారు, నేను అడగకపోతే మీరు ఎందుకు వస్తారు సార్ సినిమాకి? కాబట్టి అమ్మలాగా మీరు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, రండి ఒక్కసారి చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం అని చెప్తున్నాను. కానీ ఐఎమ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అబౌట్ సుమతి సార్. నేనేం భయపడట్లేదు, నేనేమి షివర్ అవ్వట్లేదు, నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది సినిమా, ఆ కాన్ఫిడెన్స్ నాకు అంతే. హలో అండి, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా తెలుగుతనం ముట్టిపడేలా, అంటే చాలా విలేజ్ లో తీసినట్టు చూపించారు సినిమా. అయితే ఒక తెలుగు అమ్మాయిని తీసుకుంటే బాగుండేది అనేది ఎక్కడో అనిపించింది. సో తనని హీరోయిన్ గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? తెలుగు అమ్మాయిలాగా లేదండి. అంటే నాకున్న షార్ట్ టైంలో యాక్చువల్గా తెలుగు ఫస్ట్ పిక్ అదే, ఆడిషన్స్ కూడా అదే చేసాము. ఆల్మోస్ట్ చాలా మంది ఆడిషన్స్ చేస్తే క్యారెక్టర్ కూడా బాగా సూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పెయిరింగ్ అంటే హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పెయిరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో చేంజ్ అవుతుంది తప్ప. బట్ ఇనిషియల్ ప్రపోజల్ ఇస్ తెలుగు అమ్మాయి చాలా తెలుగు ఒట్టిపడేలా కనిపిస్తున్నప్పుడు మనకి తెలుగు మాట్లాడే ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ తో అడిగాను. అండ్ చేస్తాం తెలుగు నెక్స్ట్ హీరోయిన్ సెట్ అవ్వలేదని కాదు, నేను పేరింగ్ లో మేము ఆడిషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. హలో, హాయ్. హీరోయిన్, హాయ్. You're looking so pretty. I mean, there's your debut as a Telugu film. So how difficult it was to, as Amarpreet said, that your lip sync is in Telugu only. So how difficult it was, and welcome to Telugu cinema. Thank you so much. Honestly, I don't think it was that difficult, because as an actor, actor's job is to, like, you never know, like, we cannot decide we have to do this or that. And trust me, Telugu is a language, such a sweet language. I really enjoyed it. I made sure I by-hearted all the dialogues, because I really respect the language, and I don't wanted it to, like, I pronounce something wrong, and it would be very disrespectful, which I don't want it to. So I made sure I was thorough with my dialogues. When I was set, I was only in my zone. Also, the Sumiti character itself has so much to it. It asks for a lot of patience, understanding.
In fact, for this character, I have done my own makeup so that, I can get ready accordingly to the character and according to the scene and the emotion, and I can feel that. So, yes. Thank you. సుమతి సత్కోన్ టీమ్ అంతటికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. మంచి మంచి హిట్ రావాలి మీకు, ఎందుకంటే అందరూ డ్రీమ్ మర్చెంట్స్ ఉన్నారు అందరూ ఇక్కడ స్టేజ్ మీద. అండ్ 100% మీ సినిమా సక్సెస్ అయితే, బట్ ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ కన్సర్న్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అనే మాట అన్నారే, దట్ ఈస్ యువర్ క్వాలిటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ విల్ రియలీ ఫెచ్ యూ టుమారో. That will give you 100% bounce back in the form of a success. 100%. అయితే మీరిద్దరు రేపు ఎల్లుండి 1 or 2 days లో రిలీజ్ లో పెట్టుకున్న సినిమా ఎస్టర్డే. మీరు ఎక్కడ కూడా అంటే టెంప్లెట్స్ మాట్లాడుతున్నారు. మంచి సినిమా, కష్టపడి పని చేసాం, అనుకున్నట్టుగా చేసాం, అసలు ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు హీరో. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో మీరు మాట చెప్పారు, సుమతి సత్కోన్ టైటిల్ ఎందుకు పెట్టారు ఏంటంటే, ఒక అమ్మాయి వెనకాతలో ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 100 సార్లు పడతాడు కాబట్టి సుమతి సత్కోన్. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది టైటిల్ ద డే. కానీ అన్ని సార్లు ఎందుకు పడవలసి వచ్చింది? వాట్ వాజ్ ది డిఫికల్ట్ మూమెంట్ ఫర్ ద హీరో టు క్యాప్చర్ ది హీరోయిన్? అసలు ఏ ఒక్క పాయింట్ అంటే హుకింగ్ పాయింట్ ఆడియన్స్ థియేటర్ కి పరిగెత్తి రావాలంటే, ఇప్పుడు బతిమాలతో ఎవరు రారు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్క ఛాన్స్ అని పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా అడుగుతుంటే ఓటు వేయడం కాదు కదా, ఇది టికెట్ కొని వెళ్ళాలి. దానికి అక్కడ డబ్బులు ఇస్తారు ఓటుకి, ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా టికెట్. అండ్ వాట్ ఈస్ యువర్ ఆ స్పైస్ ఏంటన్నది ఎక్కడైనా చిన్న పాయింట్ లీక్ చేయగలరా డైరెక్టర్ గారు మీరు? వై దిస్ బాయ్ ఈజ్ ఫర్ 100 times ఆఫ్టర్ ది గర్ల్? ఇట్ ఈస్ నాట్ ఫర్ ది హీరో. అదే కాదు సార్, అంటే మీరు ఉన్న పాయింట్ చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను ఈ విధంగా 99 సార్లు పడలేదు సార్. మా నాయనమ్మ నేను చిన్నప్పటి నుంచి పెళ్లి అని చెప్పి ఎక్కువ ఇష్టం. సో ఏమైందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత నాకు 99 సంబంధాలు నన్ను రిజెక్ట్ చేస్తాయి, అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేసేస్తారు. సో కృష్ణ గారి జీవితంలో కనిపించిన 100వ అమ్మాయే సుమతి, నాకు శతకం. నా లైఫ్ లో 100వ అమ్మాయి తను. 99 మంది నన్ను రిజెక్ట్ చేసేసిన తర్వాత నా జీవితంలో వచ్చిన 100వ ఆవిడ సుమతి సార్. అంటే ఇది పెళ్లి కాని ప్రసాద్ మొగ్గు చూపిస్తుందా? అలా ఉండదు, ఇది కంప్లీట్ గా డిఫరెంట్. వీటికి ఎందుకు పెళ్లి అవ్వలేదు అనే దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక సీన్ ఉంది. ఎందుకు ఎవరి వల్ల అవ్వలేదు అనే దానికి కూడా మీకు ఒకటి ఉంటది, ఎందుకు పోయింది అనే దానికి కూడా ఒకటి ఉంటది, ఎందుకు వచ్చింది అనే దానికి కూడా ఒకటి ఉంటది. సో ప్రతి దానికి ఒక కనెక్షన్ సీన్ అయితే ఉంది సార్. ఆ 99 మంది ఎందుకు పోయారు అనే కనెక్షన్ అయితే ఉంది. 100 ఆవిడ ఎందుకు వచ్చింది అనే దాని కనెక్షన్ కూడా ఉంది. 99 మంది అమ్మాయిలు చూపించారండి సినిమాలో. అంత నాయుడు గారు ఇక్కడ మన సంజయ్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అతను నా కథ తీసుకున్నారు. నేను 99 మంది అమ్మాయిల మీద ట్రై చేశాను, మరి నా కథ నా పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అన్నాడు. వాడు బాబు ఇక్కడే చెప్తున్నాడు, నా కథ నా వాళ్ళు తీసుకున్నారని అడుగుతుంటే నాకు పాపం మనోడు రెమ్యునరేషన్ ఏమన్నా. వెరీ గుడ్. రోజు కలిసి నువ్వు డిస్కస్ చేసి అనుకున్నా, నేను ఓపెన్ చేయను, అంటాను. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే మీరు వేరే రంగాల్లో చాలా సెటిల్ అయి ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకున్నారు? పర్టికులర్ గా ఈ సినిమా చూస్ చేసుకోవడానికి, ఈ బ్యానర్ అంటే ఒక బ్యానర్ చదివి ఈ సినిమాతో లాంచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రొడ్యూసర్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వేరియస్ ఫర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీ జనరల్ గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏదన్నా మై మోటో ఈజ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. మనకున్న
పవర్ అంటే మనకి హెల్ప్ గాడ్ గ్రేస్ లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ. సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని అంటే మనసు టు స్టార్ట్ కదా. సో ఆ కాన్సెప్ట్ తో చేసింది. రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్, ఆయనకి ఒక ఇంట్రెస్ట్. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్, అంటే అసలు వాట్ ఈస్ ఇండస్ట్రీ, హౌ ఇట్ గోయింగ్ టు రన్, బేసిక్స్ ఏంటి అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తర్వాత తీసుకునేది ఒక మార్క్ గా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే 1 టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేశాను. ఎక్కువ రోజులు కూర్చున్నాను, మంచి కథ చెప్పాలి అని. సో అక్కడి నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుగుకి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతా ఉంటుంది అని ఉంటుంది కదా, అట్లానే జరిగింది ఈ సినిమా. సో దట్స్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ ఫిల్మ్. యా, లైక్ ఐ సెడ్, ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు 300 మంది మన ఎంప్లాయ్ ఇవ్వచ్చు ఒక 6 months దాకా. అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉంది. సంథింగ్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్ ఈస్ ద మెయిన్. సో అంటే సీరియస్ లో ఒక మీకు సపరేట్ స్టార్డమ్ ఉంది, ఫ్యాన్స్ లో కానివ్వండి, ఒక ఆడియన్స్ లో ఒక ఇంటిమెంట్ చూసుకుంటారు, పక్కన డబ్బే వస్తారు. సో అట్లాంటి స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో వచ్చారు. వచ్చినప్పుడు స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీని చేయాలి, అది ట్రిగరింగ్ పాయింట్ ఏంటి మూవీలో మీరు చెప్పుకోరండి? ఇందులో మలుపు నేను ఏది మీకు ఇంటర్వెల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హీరోయిన్ ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది, ఎలా ఇష్టపడతాడు అనేది. అండ్ నాతో పాటు ఉన్న కో ఆర్టిస్ట్ తో మింగిల్ అయ్యే సీన్స్ కానీ ఆ ట్రావెల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కనే పరిగెత్తాలి ముందుకు అనుకుంటే అది పరిగెత్తలేము, అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బాగా పరిగెడుతుంది. సో అటువంటి కథే సుమతి శతకం. అందుకే నాకు వినగానే నాకు బాగా నచ్చింది. అది కూడా నేను ఒకే రోజు మొత్తం వినలేదండి. ఫస్ట్ హాఫ్ ఒక రోజు విన్నాను, సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను. అంత క్లారిటీగా చెప్పారు నాకు, డైలాగ్ టు డైలాగ్. ఆల్రెడీ ఇట్స్ అ బాండెడ్ వన్. మొత్తం చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ మై జోన్, ఇది నా జోన్, ఈ కంఫర్టబుల్ జోన్. అంటే ఎగ్జాస్టేట్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్ డైలాగ్స్ అవన్నీ ఏమి లే, అంటే నాకు సెట్ అవ్వదు. సెట్ దానివి చేసి అనవసరంగా నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు పనికొచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దాం అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు లో బడ్జెట్ లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నాకు అర్థం ఏంటంటే మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లో సినిమా అవ్వదు. సో బడ్జెట్ వేసుకొని అనే పాయింట్ అనేది అసలు లేదు. నేను ప్యూర్లీ కంటెంట్ ఏదైతే మనం కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, దానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం పెడతాం. దాని అవసరం అయితే కొన్ని సినిమా ఇండస్ట్రీలో జిమ్మిక్స్ కూడా చేయొచ్చు కాబట్టి అక్కడ అవసరం లేదు అనే చోట ఇట్స్ ప్లానెట్ జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొని ఎంత అవసరం అంతే. అమర్ గారు టేస్టీ తేజ గారిని సజెస్ట్ చేశారు కదా, ఆయన వల్ల ఏమైనా బడ్జెట్ పెరిగిందని? అదే ఫుడ్ గురించి అడుగుతున్నా. ఆయన ఎప్పుడూ తింటూనే ఉంటారు కదా, దేవుళ్ళ చేతులు లేదండి. చాలా ఫన్. యాక్చువల్ గా ఒక అసెట్ తేజ, జోక్స్ అపార్ట్. సినిమాలో హీరోని ఒక రకంగా హీరో త్రూ అవుట్ ద మూవీలో ఉండే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వీళ్ళది. మంచి అసెట్ తేజ. స్పాంటేనిటీ ఇస్ ఎ గుడ్ స్పాంటేనిటీ. ఇందాక చూసారుగా ఇంజన్ సౌండ్ వచ్చినట్టు. అయితే మీ మూవీకి సంబంధించి మైత్రి బ్యానర్ రిలీజ్ చేసింది కదా. సో బేసికల్లీ ఏ మూవీనన్నా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చేసి భుజాల మీద వేసుకుని ప్రమోషన్ లో ఉంటారు, కానీ కొంతమంది జస్ట్ బ్యానర్ నేమ్ ఇచ్చేసి పక్కన ఉండి సైలెంట్ అయిపోతారు. సో మీ ప్రెస్ మీట్ మైత్రి రవి గారు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు రావట్లేదండి? రాకపోవడానికి ఏం లేదు. రవి గారు ప్రొడక్షన్ వారు ఇప్పుడు శశి గారే వస్తున్నారు. శశి గారు ఏంటంటే ఆయనకి కొన్ని సెంటిమెంట్స్, ఆయన ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు మీ సెంటిమెంట్స్
మీ సెంటిమెంట్స్ అలానే ఉండండి, ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి. లేదు నిన్న కూడా నేను ఈవినింగ్ కూడా కలిసాను, చెప్పి వచ్చాను సార్ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటాను, ఆల్ ద బెస్ట్, గుడ్ సపోర్ట్. ఓకే, అమర్దీప్ గారు, అంటే ఫస్ట్ మూవీకి ఎవరైనా ఒక్క ఛాన్స్ అనేది చాలా సార్లు అడుగుతుంటారు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రీసెంట్ గా మనం చూస్తే కనుక స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ పాటలు పాడే సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాని మీద ఎంత ట్రోల్ అయ్యారు, నెగిటివ్ వచ్చింది అనేది కూడా చూసాం కదా. సో అంటే ఒక మూవీని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎట్లా పడితే అట్లా ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు మీ ప్రమోషన్స్ కి సంబంధించి ఎలా ఉన్నారు? అక్క, నాకు ఇతరుల దాని గురించి అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరి సినిమా ఆడి ప్రమోషన్. సో నా సినిమాకి నేను ఏం చేసుకోవాలనేది నాకు నా ఫ్రెండ్స్ కానీ, నా ప్రొడ్యూసర్ కానీ, నా డైరెక్టర్ గారు కానీ, అమర్ మన సినిమా ఇది, మనం ఇలా మాట్లాడదాం, మనం ఇలా చేద్దాం, మనకు ఒక పాజిటివ్ వేలోనే వెళ్దాం, మన సినిమా ఒక పాజిటివ్కి సంబంధించింది. నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మంచిగా మాట్లాడుకొని నా సినిమాని మంచిగా చేసుకుంటే రేపు 10 మంది చూస్తారు, నాకు ఇంకొక 2-3 సినిమాలు వస్తాయి. నాకు ఇంకా అంత రాలేదు. అదే నాకు వాళ్ళ జీవితంలో నేను వాళ్ళ మాట్లాడలేను, అంటే నా వల్ల కాదు. నాకు వచ్చింది ఇదే, నా ఎంత ఉందో అంతే చెప్పుకోగలను. నా సినిమా వరకు నేను చేసుకున్నానండి, చాలు. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. సాయి గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ విజన్ ముందుగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. బ్యాండ్ ఇండస్ట్రీలో తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్. ఈ విజన్ సంక్రాంతి టైంలో నేను చూసా పబ్లిక్ గా, ఎస్ అని వచ్చి మీరంతా ప్రమోట్ చేసి థ్యాంక్ యూ. అంటే 2-3 గంటలు ట్రాఫిక్ లో పడిపోయి ఆ రామచంద్రపురం ఈవెంట్ కి వెళ్తాం, ఇవన్నీ కళ్ళారు చూశాను నేను. సుమతి శతకం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు టైటిల్స్ మిస్ అయిపోతాను. ఈ తరుణంలో మంచి టైటిల్స్ వస్తున్నారు. ప్రసంగం మీద అమర్దీప్ ఆల్ ద బెస్ట్ నేను టాప్ పోస్ట్ లో హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సుభాష్ గారు, రాజా ఈ సినిమాలో ప్రీమియర్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హీరోగా చేశారని ఇప్పుడే ప్రొడ్యూసర్ గా చెప్పారు. అది సార్ నేను ఒకటే అడిగాను సార్, హీరో గారికి హీరోయిన్ గారికి రొమాంటిక్ సాంగ్ ఉంది, నేను కూడా ఉంటాను సార్ దాంట్లో. సరిమని చేసుకుంటా ముందులే అరగలో పాడేరులో చేశారు సార్, మంచి బాగుంటుంది. అందరూ వస్తారంటే వద్దన్నారు సార్. వాంటెడ్ గా ప్రొడ్యూసర్ గారికి చెప్పి హీరో గారు తొలగించారు సార్. దీని సినిమా తర్వాత మీరు చూసి చెప్పండి, నేను ఉంటే బాగుంటుంది మీరు చెప్పండి సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సినిమా కూడా పాటలు ఆడడం తొక్కేది హీరో సార్. సుభాష్ గారు, నాయుడు గారు, సుమతి శతకం అంటే ఓ సుమతి వెనకాల 100 సార్లు పడితే అది శతకం అని మీరు బాగా చెప్పారు. అది కాదు కానీ ప్రతి తెలుగు ఇంట్లో నానే శతకాల్లో సుమతి శతకం ఒకటి. ఈ టైటిల్ పెట్టాలి, కథ తీయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే మనం కథ రాసుకున్న తర్వాత అంటే కొంచెం పాజిటివ్ టైటిల్ పాజిటివ్ గా ఉంది. అంటే పక్కా పల్లెటూరులో ఒక కిరాణా షాప్ లో కందిపప్పు అమ్ముతున్నట్టున్నాడు మనోడు. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా జనాల్లో వెళ్ళిపోయే క్యారెక్టర్. ఎలా అనిపించింది అసలు అది? అంటే కథ రాసుకున్నప్పుడే సుమతి అనే హీరోయిన్ పేరు సుమతి అని అనుకున్నాను సార్. అలా అనుకునే రాసుకున్నాను కదా. సో అప్పుడే సుమతి గారు రాసుకున్నాం కాబట్టి మన హీరోయిన్ 90 మంది రిజెక్ట్ చేశారు, తెలుసు కదా సార్. ఇప్పుడు నాన్నగా అమ్మాయి రిజెక్ట్ చేస్తారు, 3 చేస్తారు అమ్మాయి. ఒక్కొక్క అమ్మాయి అలా ఏం కాదండి, బేసికల్ గానే అమ్మాయిని చాలా తెలియదండి. కాదు, మీ రిజెక్ట్ యాడ్ చేశారు అందులో. నాయుడు గారు, పడితే కదా రిజెక్ట్ చేయడానికి. ప్రజెంట్ పల్లెటూరులో కూడా అలాగే ఉంది. అమ్మాయిల రిజెక్షన్ కాదు, జనమే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వీడింటికి లేదా ఇంకోటి చూద్దామని. ప్రజెంట్ అది నడుస్తుంది. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతారు అందరికి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు, సార్ మైక్ ఇవ్వరా కొంచెం. సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి, అందరూ దాన్ని లూప్ లో వింటున్నారు. అండ్ ఎక్స్పెక్ట్ కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. దీని ముందు మీరు ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించడం జరిగింది, బట్ సుమతి శతకం కి మీ మ్యూజిక్ జనాలకి ఇంకా దగ్గరికి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాము. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ ఈ పార్టీలో ఏదైనా సరే కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం కానీ అదైనా జరిగిందో? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఈ సినిమా సార్ తీసారు, ప్రొడ్యూసర్ తీసి చెప్తుంటూ ఒక చిన్న పాయింట్ ఇలా ఉంది. కానీ మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా తెలుగుతనం, చాలా రోజుల తర్వాత
సంపూర్ణంగా నవ్వుకునే సినిమా అనిపించినట్టు సాంగ్స్ లో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయిని 100 మందిని ఎదుగుతా ఉన్నాడు అది సాంగ్ మొదలు పెట్టాం. ఆ సాంగ్ చేస్తా ఉన్నాం. తిరుపతి గారు యాడ్ అయ్యారు. ఆయన కొన్ని పదాలు వచ్చిన తర్వాత కొన్ని రాగాలు తిరిగి మిస్ అయ్యాక కొన్ని ఒక స్వరాలు యాడ్ చేసి సాంగ్ కంపోజ్ చేసాం. ఓకే, దీనికి 2 వర్షన్ చేసాను. ఫస్ట్ వర్షన్ చేసాం, తర్వాత వర్షన్, సెకండ్ వర్షన్ బాగా నచ్చింది. సో జనాలకి బాగా రీచ్ సాంగ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్. అన్ని ప్రమోషన్ లోనూ మీరే ఉన్నారు, ఆఖరికి హీరో గారు వద్దన్నా కూడా సాంగ్ లో మీరే ఉన్నారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారండి మీరు? అంటే ఆయనతో పాటు ఈక్వల్ గా కావాలని అడిగారా లేదంటే? ఈక్వల్ గా హీరో గారితో కావాలని అడిగాను. నాకు తగిన సార్ ఇట్లా వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ అండ్ నాకు పాత్రకే ఎక్కువ ఓపెన్ గా చదువుతున్నా. ఓపెన్ దీంట్లో అర్థం లేదు, ఎందుకంటే యూట్యూబ్ లో నేను చాలా మంది మీడియా దాన్ని అందరూ నాకు తెలుసు. మనం ఇక్కడ జరుగుతున్నాం, మేము అక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నాం, వీడియోలు చేసుకున్నాం. యాక్చువల్ యూట్యూబ్ దగ్గర నుంచే నాకు జర్నీ అనేది అందరికీ తెలిసింది. బిగ్ బాస్ లో కొంచెం రీచ్ వచ్చింది. ఐ మీన్ ఎప్పుడు చూస్తే తేజ అనేవాడు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటారు, ఫుడ్ వీడియోస్ చేసుకుంటారు, ఈ సెన్స్ లోనే ఉంది. కానీ అలాంటిది నాలో క్యారెక్టర్ అంగి అనే క్యారెక్టర్ ని చూసి దానికి మనోడు చెప్పడంతో డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవడం, దట్ ఈస్ అ బిగ్ టాస్క్. ఎందుకు ముందు అవకాశం రావడం అనేది నారాయణ చాలా గొప్ప విషయం. నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెమ్యునరేషన్ లో ఏమీ లేదు. మళ్ళీ అడిగితే సార్ ఒక అవకాశం ఉంది, మళ్ళీ హ్యాపీగా చేసుకుంటాను. నిజంలో థ్యాంక్ యూ అన్న. ఇంకోటి చెప్పాలి క్లోజ్ చేసే ముందు, నిజం మూవీ మేకర్స్ కదా, బేసిక్ గా సార్ మీకు మేము పెట్టుకున్నాం. ఒకసారి ఇప్పుడు అన్న మేము అనుకునే వాళ్ళం, సాయి సార్ పేరు ప్రొడ్యూసర్, ఇన్విజిబుల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు మాకు ఓపెనింగ్ రోజు క్లాప్ కొట్టినప్పుడు కనపడ్డారు ఆయన, మళ్ళీ కనపడలేదు ఆయన. పొరపాటు షూటింగ్ లొకేషన్ కూడా రావాలి. మరి అంత నమ్మకం ఏంటో, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోతే తేజ భరోసా నాకు తెలియదు. కానీ ఆయన విజన్లో మీరు ఆయనకి చేస్తున్నారు అన్నమాట, తేజ ఉన్నాడని చెప్పారు. నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్నగా అన్న థ్యాంక్ యూ అన్న. సీరియస్లీ మీ విజన్ నిజంగా మమ్మల్ని నిలబెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అన్న. మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అమర్దీప్ గారికి ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అని. రానే వచ్చేసింది, ఓకే. కానీ ఒక 4-5 సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు, కానీ ఆ సీన్స్ ఎడిట్ చేశారు, ఆ సీన్స్ కూడా దాంట్లో పెట్టలేదు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి ఏమంటారు మీరు? ఏముందన్నా, వెళ్ళాను, పోయింది. పోతే ఆడికి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుని సినిమా పెన్సిల్ తీసుకెళ్ళాను. అమర్దీప్ జవర్ అని చెప్పి లాస్ట్ లో టైటిల్స్ లో వచ్చింది, అది కూడా చూసుకొని వచ్చాను. అంటే టైం లైన్ ఉంటది కదా పెద్ద సినిమాలు, మనం ఏం చేస్తాం, కట్ అయిపోతే బాధపడలేదు. ఫీల్ అయినా మనం ఎవరు పట్టించుకుంటారన్న, ఫీల్ అయినా కానీ అడిగాం అంతే. అడిగాము, అరే తమ్ముడు అది పోయిందిలే వదిలే అంట, బాధపడ్డం తప్ప ఏముండదు. ప్రొడ్యూసర్ గారు, పొలిటికల్ ప్రొడ్యూసరు మరియు బిజినెస్ మ్యాన్, ఇన్ని ఉండగా మళ్ళీ సినిమాలు ఎందుకు? అంటే మీ మామగారు ఏమని చెప్పలేదా మీకు ఎప్పుడైనా? ఎందుకు మనకి సినిమాలు, మనం బాగా బిజినెస్ మ్యాన్స్ మరియు కావాలంటే పాలిటిక్స్ లోకి వెళ్ళు, ఈ సినిమాలు ఎందుకు మనకి? సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తారా? కాదండి, పాలిటిక్స్ ని తెలుస్తున్నాను. ఎప్పుడైనా చెప్పలేదా, సజెషన్ ఇవ్వలేదా? ఏది ఎలా ఉన్నా నేను అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ. ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ ఇండస్ట్రీ విత్ ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో నేను అనేది మంచి, మనం ఏది చేయాలనుకున్నా ఒక ప్లాన్ గా చేస్తే ప్రతిదీ కూడా నేను కొంచెం పాజిటివిటీకి ఎక్కువగా దగ్గరగా ఉంటాం. ఎక్కువ ఎవరైనా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినా ఎంకరేజ్ చేయండి, ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోమని. సో ఈవెన్ ప్రమోషన్ లో కూడా ఎక్కడా కూడా డోంట్ మేక్ ఎనీ అన్నెసరీ ఎంకరేజ్ చేయొద్దు నెగిటివిటీని, పాజిటివ్ వేలోనే ప్రమోట్ చేద్దాం అనేది. సో దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో వన్స్ ఎప్పుడైతే అది ఉంది అని అనుకున్నప్పుడు నో వన్ కెన్ చేంజ్, ఎవరు ఏం చేంజ్ చేయలేరు. సో అంత డిటర్మినేషన్ లో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇండస్ట్రీ వెల్కమ్ చేసి ముందు ఎంకరేజ్ చేస్తాను హోప్ తో వెళ్తున్నాం. అమర్దీప్ గారు, బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు రాలేదు? బిగ్ బాస్ నుంచి ఎవరు ఎందుకు రాలేదు? మీరే పిలవలేదా ఎక్కడికి? ప్రమోషన్స్ కి గట్ట, అంటే చాలా వాటికి బిగ్ బాస్ హీరోగా అయిన వాళ్ళకి ఇచ్చారు. ప్రీమియర్కి వస్తారు కదా, ప్రీమియర్స్ కాదు, ప్రమోషన్స్ కి. ఇలాంటి నా సినిమా ప్రమోషన్స్ నేనే వెళ్ళాలి కానీ వాళ్ళని తీసుకెళ్తాను. మరి మీరు చాలా అంటే ఇంకో వేరే వేరే సినిమాలకి బిగ్ బాస్ వాళ్ళు వచ్చారు కదా, వచ్చారు లాంచ్ కి. బయట ప్రమోషన్స్ కి టీమ్ వెళ్ళాలి కదా ఇప్పుడు. అదే ప్రెస్ మీట్లకి వాటికి ఈ బిగ్ బాస్ వాళ్ళు వస్తున్నారని చెప్పి ప్రెస్ నోట్ లో కూడా పెట్టారు కదా.
అవునా? నాకు తెలియదు, పెట్టలేదు. ఇప్పుడు కూడా పెట్టారు ఈ రోజు దానికి కూడా. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు, మీరు అవాయిడ్ చేస్తారు. బిగ్ బాస్ తేజ, బిగ్ బాస్ అమర్దీప్, బిగ్ బాస్ వాళ్ళు ఈరోజు దాస్తున్నారు. నాకేమవుతుంది, మీకు ఎవరైనా ఉంటే వచ్చు. శోభ వస్తుంది, రీతు వస్తుంది, అందరు వస్తారు. ఓకే. అమర్దీప్ గారు, సో సీరియల్లో మీరు సక్సెస్ హీరో, టెలివిజన్ అండ్ బిగ్ బాస్ తర్వాత అందరు ఇంకా అందరు మనుషులు చూస్తున్నారు అనుకోవచ్చు, బాగా సక్సెస్ అయ్యారు. బట్ కానీ చూసుకుంటే ఇంతకు ముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హీరోలు అయ్యారు, బట్ అంత సక్సెస్ కాలేదు. సో మీరు ఏమనుకుంటున్నారు, ఎంతమంది ఆడియన్స్ టెలివిజన్ చూసిన వాళ్ళు థియేటర్ వరకు రావాలంటే చాలా కష్టం అంటారు. అంటే రోజు మేము చూస్తున్నాం కదా టీవీలో, బిగ్ బాస్ లో చూసాము, బట్ వాళ్ళు మళ్ళీ థియేటర్ ఫుల్ అవ్వాలంటే ఆడియన్స్ ఇంతకు ముందు వాళ్ళు అంత సక్సెస్ అవ్వలేదు. సో మీరేమనుకుంటున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎదగాలంటే ఒక మంచి అడుగు పడాలండి. వాళ్ళు అక్కడ దాకా రావాలంటే నేను ఒక మంచి సినిమా చేయాలి. ఆ సినిమా నేను చేశాను. ఇది నా సినిమా, నా కోసం వస్తారని నమ్మకం నాకు. సూపర్ అండి. ఆన్ దిస్ వండర్ఫుల్